యేసయ్య నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై దావీదు గారు రాసిన 34వ కీర్తన 11వ వచనం నుంచి 22 వరకు మార్చి చదువుకుందాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? 13వ వచనం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. ఇటు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెదకి దాని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను 21వ వచనం, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల ప్రియమైన మా పరలోకపు కన్న తండ్రి, నాయన నీ వాక్యాన్ని చేతపట్టుకుని నీ పాదముల దగ్గర కూర్చుంటున్నాం తండ్రి. మిమ్మల్ని ఏ విధముగా ఆరాధించవలనో, ఎందుకు ఆరాధించవలనో తండ్రి నీ వాక్యము ద్వారా మాకే కావలసిన నీ యొక్క పరలోకపు ప్రత్యక్షతను మీరే దయచేయండి నాయన. తండ్రి మిమ్మల్ని ఒక క్రొత్త విధానములో తండ్రి మిమ్మల్ని ఆనందింప చేయటానికి మా స్తుతులపైన నాయన నిన్ను సింహాసనాసీనుడిగా తండ్రి కూర్చోబెట్టి నాయన మేము నిన్ను మహిమపరచటానికి నాయన నీవు మాకిచ్చిన తండ్రి రక్షణ పాత్రను నాయన నీ పాదాల దగ్గర సమర్పించటానికి నాయన తగు రీతిలో నాయన నిన్ను మహిమపరచటానికి మీరే మా హృదయాలను తండ్రి నీ వాక్యము ద్వారా తండ్రి ప్రేరేపించమని నాయన రేపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. అల్పుడు అయోగ్యుడు తండ్రి నీ పాదదాసుడు నీ పక్షాన్ని నిలబడుతుంటుండగా నీవే కనికరించి నాయన తండ్రి నీ యొక్క అమూల్యమైన జీవము గల మాటలు మాకు దయచేసి నాయన మీరే మాకు నీ వాక్య సత్యాలను నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కీర్తనలు వరుసగా చదువుకుంటూ ఆరాధన వర్తమానంలో మనం ఈ విధంగా కీర్తనలు చదువుకుంటూ వచ్చాం. 34వ కీర్తన మొదటి భాగాన్ని పోయిన వారము నేను జ్ఞాపకం చేశాను. 34వ కీర్తన యొక్క సందర్భము ఎంతమంది గుర్తున్నదండి? నేను పోయిన వారం చాలా క్లియర్గా చెప్పాను. సందర్భం ఏంటిది? ఎవరైనా చెప్తారా? దావీదు కదా ఆ విధంగా సౌలు చేతిలో తరమబడుతూ తన ప్రాణాన్ని దక్కించుకోవాలని పారిపోతూ ఫిలిస్తీ రాజైన ఆకీషు లేకపోతే అబీమెలెకు రాజమందిరములో ప్రవేశిస్తాడు. సేవకులు పట్టుకొని ఆ యొక్క ఆకీషు దగ్గరకు తీసుకొని పోతారు. అప్పుడు ఆకీషు దావీదుని చంపివేయాలని కదా సేవకులు ఆకీషుకు తెలియజేస్తారు. ఈయనే మన గొల్యాతును చంపింది, ఈయనే మనకు శత్రువు అని తెలియజేసినప్పుడు ఆకీషు ఆ విధంగా దావీదేనా కాదా అని దావీదు వైపు చూసినప్పుడు దావీదు ఒక పిచ్చివాని వలె ప్రవర్తిస్తాడు. పిచ్చివాని వల్లే ప్రవర్తించినప్పుడు ఆకీష్ రాజు ఏమంటారంటే, ఈ పిచ్చోని మా దగ్గరికి ఎందుకు తెచ్చారో, వీడు దావీదు కాదు, గొల్యాతును చంపినోడు ఇట్లా ద్వారబంధాల మీద గీతలు గీయటమేంది, గడ్డ మీద సొల్లు గార్చుకోవటమేంది కదా, ఈయన దావీదు కాదు, ఈయన ఎవరో మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ నుంచి తెచ్చారని బయటికి పంపిస్తాడు. అప్పుడు దావీదు బయటికి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ గొప్ప కీర్తన రాశాడు. 34వ కీర్తన చాలా గొప్ప స్తుతి ఆరాధన కీర్తన. నేను పోయిన వారం ఇంకా ఒక మంచి సత్యం ఏమని చెప్పానంటే, దావీదు తనకున్న గొప్ప యాక్టింగ్ స్కిల్స్ ద్వారా బయటపడ్డప్పటికీ కూడా ఆ యొక్క క్రెడిట్ అంతటిని తన రక్షణకు, తన ప్రాణ విమోచనకు ఆ యొక్క క్రెడిట్ అంతటిని
కేవలము దేవుడికే ఇస్తున్నాడు. దేవుడు మాత్రమే తనను మరణం నుంచి తప్పించాడని. దావీదు మనస్సులో, దేవా నన్ను విడిపించు, నన్ను బ్రతికించు, ఈ యొక్క శత్రువుల చేతిలో నన్ను అవమానం పాలు కాకుండా నన్ను కాపాడు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా తనను రక్షించాడో గుర్తు చేస్తూ ఈ యొక్క కీర్తనను రచించాడు. మనము మొదటి 10 వచనాలను పోయిన వారంలో చూసాం కదా. మొదటి వచనం చూస్తే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను అని కీర్తన మొదలు పెడతాడు కదా. కాబట్టి దేవుడు నాకు చేసిన మేళ్లకు, దేవుడు నన్ను కాపాడిన ఆయన ప్రేమకు నేను ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తాను. నిత్యము నా నోట ఎప్పుడూ కూడా ఆయన ఆరాధన, ఆయన కీర్తే ఉంటుంది అంటాడు. హల్లెలూయా. నేను యెహోవాను బట్టి అతిశయిస్తాను అంటున్నాడు. 11వ వచనములో సడన్ గా ఆయన దేవుని స్తుతి నుంచి ఇతరులకు బోధించాలనే ఉద్దేశముతో తన మైండ్ని తిప్పుతున్నాడు. లేకపోతే కీర్తనలో తన యొక్క కీర్తనను దేవుని నుంచి ఆ ప్రజల వైపు తిప్పుతూ ఏమంటున్నాడంటే, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను అంటున్నాడు. ఇంతవరకు 10వ వచనం వరకు దేవుని స్తుతిస్తున్నాడు. 11వ వచనంలో సడన్ గా ఏమంటున్నాడంటే, తన చుట్టూ ఉన్న వారిని చూసి, పిల్లలారా నా దగ్గరికి రండి, నా మాట వినండి, నేను మీకు జ్ఞానాన్ని నేర్పుతాను అంటున్నాడు కదా. సామెతల గ్రంథంలో మనం పదే పదే చూస్తాం, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలం. దావీదు కేవలము దేవుడిచ్చిన జ్ఞానము ద్వారానే మరణము నుంచి తప్పించుకున్నాడు. హల్లెలూయా. దావీదు కేవలము దేవుని కృప ద్వారా, దేవుడిచ్చిన సమయస్ఫూర్తి, ఆ యొక్క జ్ఞానము, ఆ సమయములో వెంటనే ఏమి చేయాలా, ఎలా తప్పించుకోవాలనే జ్ఞానము ఎవరిచ్చారు దావీదుకి? దేవుడు. ఆ జ్ఞానము కావాలంటే మనం ఏం చేయాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సామెతలు 1:10 మనం చూస్తాం, సామెతలు 19 మనం చూస్తాం, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలం. సో దావీదు ఏమంటున్నాడంటే, తన చుట్టూ ఉన్న పిల్లల్ని, యవనస్తుల్ని, తన చుట్టూ ఉన్న తనతో పాటు ఆ పని చేసే సైన్యాన్ని చూసినప్పుడు, రండ్రా నా దగ్గర రండి, మీకు జ్ఞానం కావాలా? నేను తప్పించుకున్నాను, మీరు ఆశ్చర్యపడుతున్నారా? నేను తప్పించుకోవటం నా జ్ఞానం కాదు. ఎవరి జ్ఞానం అది? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం కావాలంటే మీకేం కావాలా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి నేను అది నేర్పిస్తాను రా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడేలా వాడు దేవునిని అడగవలను, అప్పుడు ఆయన ప్రతి వానికి ధారాళముగా ఆ యొక్క పరలోక జ్ఞానాన్ని దయచేస్తాడని యాకోబు 1:5 వాగ్దానం చేయబడ్డది. హల్లెలూయా. సో కీర్తనకారుడు ఏమంటాడంటే, పిల్లలారా వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా అంటున్నాడు కదా. బ్రతకటం వేరు, దేవుని మేలులు అనుభవిస్తూ బ్రతకటం అదొక సంగతి. చాలామంది బ్రతుకుతారు పేరుకే. ప్రకటన గ్రంథము ఆ యొక్క సంఘాలకు లేఖలు చూస్తే, నీవు జీవించుచున్నావన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే అంట. ఆ విధంగా బ్రతకటము గొప్ప కాదు. దేవుని జ్ఞానముతో, వింటున్నారండి, దేవుడిచ్చిన జ్ఞానముతో ఆయన మేలు పొందుతూ మనం బ్రతకాలి. ఆయన హస్తము క్రింద మనం బ్రతకాలి. అదే క్వాలిటీ లైఫ్. యోహాను 10:10 యేసయ్య ఏమంటాడంటే, నేను మీకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, ఆ జీవము మీరు సమృద్ధిగా కలిగి ఉండాలని, ఆ సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అంటున్నాడు. సో నీవు బ్రతకటము పేరుకు బ్రతకటము కాదు. మనము కొన్నిసార్లు ఎవరినైనా గద్దించాల్సినప్పుడు, తిట్టాల్సినప్పుడు ఏదో అంటాము కదా, ఆ జంతువు బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు అంట, దానికి నీకు తేడా ఏంది అన్నట్లంట. కాబట్టి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మీలో ఎవరైనా బ్రతకాలని కోరుకున్నదా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలనే కోరుకున్నదా? ఏం చేయాలంటున్నాడు? 13వ వచనం చూడండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను,
కీడు చేయటం అని మేలు చేయము, సమాధానమును వెదకి దానిని వెంటాడు. యెహోవా యందలి భయభక్తులు ఏ విధంగా ఉంటాయి? భయభక్తులు కలిగిన జీవితం ఏ విధంగా ఉంటుందంటే 13వ వచనంలో ఏమంటుందంటే, నీ నాలుకను నువ్వు పెదవులను నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? చర్చికి పోవటము, ఇష్టానుసారంగా జీవించటమా? ఆదివారము మందిరానికి పోవటం, హాజరేసుకోవటం, బలలో పాల్గొనటం, ఆరాధన చేయటము, వాద్యాలు కొట్టటము, పాటలు పాడటము, తర్వాత యథావిధిగా యథా రాజా తదా ప్రజ అన్నట్టు, ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లు అది ఉంటే భయభక్తులు కలిగిన జీవితమేనండి అది? ఎంత మాత్రము కాదు. 13వ వచనంలో ఏమంటాడంటే, నీ నాలుకను నువ్వు కాచుకోవాలి. 2వ వచనంలో 1వ వచనంలో ఏమంటాడో, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుక చాలా బలమైన ఆయుధం. బాణం వదిలితే, బాణం గుచ్చుకుంటే అది నయమైపోతుంది, తీసుకొని మళ్ళీ మనం బతకొచ్చు. కానీ ఒక్క మాట వదిలితే అది చేసిన గాయము జీవితాంతము పోదు. చాలామంది మాటకి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాలుకట శరీరంలో ఉన్న మరణకరమైన అవయవమట. యాకోబు గారు చెప్తారు 3వ అధ్యాయం, యాకోబు 3వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోవచ్చు. నాలుక గురించి వ్రాయబడ్డది. ఇంకేమంటాడంటే, పెద్ద అడవి తగలబెట్టాలంటే ఒక చిన్న అగ్గిపుల్ల సరిపోతుంది. ఆ విధంగా ఒక దేశాన్ని నాశనం చేయాలంటే, ఒక మనిషిని నాశనం చేయాలంటే ఒక చిన్న నాలుక మీద వచ్చే ఒక మాట చాలు అంటున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దావీదు గారు ఏం చెప్తున్నాడంటే, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను. ఎట్లా మీరు నేర్చుకోవాలంటే, చెడ్డ మాటలు నీ నోట్లోకి రాకూడదు, కపటమైన మాటలు నీ పెదాల మీదకి రాకూడదు. మన తెలుగు పదాలట పెదాలతో కొన్ని వస్తాయట, గొంతులో నుంచి కొన్ని వస్తాయట, కడుపులో నుంచి వస్తాయట, కొన్ని అక్షరాలు ముక్కులో నుంచి వస్తాయట, కొన్ని అక్షరాలు పళ్ళలో నుంచి వస్తాయట. నేను నిన్న ఒక వీడియో వింటున్నా. ఒక ఆయన తెలుగు భాష మహత్యం చెప్తున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, ఇంగ్లీష్ భాష అంతా ఓన్లీ నాలుకతో మాట్లాడేదట. ఈ నాలుక పెదాలతోనే ఇంగ్లీష్ అక్షరాలట. కానీ తెలుగు అక్షరాలట కొన్ని గొంతులో నుంచి రావాలట, ముక్కులో నుంచి అంట, పళ్ళలో నుంచి అంట, కొన్ని కడుపులో నుంచి కూడా రావాలట. సో ఆ విధంగా చెప్తూ ఏమంటున్నాడంటే, నువ్వు తెలుగు భాష మాట్లాడితే నీకు మంచి ఎక్సర్సైజ్ అంటున్నాడు. సో అని చెప్పి ఇంగ్లీషు మాట్లాడొద్దు, మమ్మీ డాడీ అనొద్దు అని చెప్తున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నీ నాలుకతోటి, నీ పెదాలతోటి నువ్వు చెడ్డ మాటలు ఏమీ పలకొద్దు. కడుపులో నుంచి వచ్చిన ఆ పదాలు, ముక్కులో నుంచి వచ్చిన, గొంతులో నుంచి వచ్చిన, పెదాల నుంచి వచ్చిన, నాలుక నుంచి, మెయిన్ ఏంటిదంటే నీవు చెడ్డ మాటలు పలక. ఇంకేమంటున్నారు 14వ వచనం చూడండి, కీడు చేయటం అని మేలు చేయం, సమాధానము వెదకి దానిని వెంటాడుము అంటున్నాడు. హల్లెలూయా. నీవు కీడు చేయడం బంద్ చేసి మేలే చేయాలి ఇతరులకు. మేలు చేయ నెరిగి ఉండియు ఆ విధముగా చేయని వానికి అది పాపం అవుతుందట. హల్లెలూయా. మనము మేలు చేయాలి, కీడు చేయదు. ఇంకేమంటున్నాడంటే సమాధానము వెదకి దానిని వెంటాడాలట. చాలాసార్లు మనలో కొంతమంది, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది సమాధానం కోసం కంటే కూడా పుల్లలు పెట్టాలని వెతికి వెంటాడుతూ ఉంటారు కదా. ఎందుకు అట్టన్నదంటే ఏదో నీ గురించి ఎంతో ఘోరంగా ఆలోచిస్తున్నది కాబట్టి అట్లన్నది అంటారు. అవునా కదా? అసలు అంత మాట అన్నప్పుడు నువ్వు కాబట్టి ఊరుకున్నావు, కానీ నేనైతేనా దాని మొత్తే దొక్కనంట. సో అంటే దాని అర్థమైంది, నువ్వు సమాధానాన్ని వెతుకుతున్నావా, గొడవల్ని వెతుకుతున్నావా, దేన్ని వెంటాడుతున్నావు? పోనీలే క్షమించు అని చెప్తామా? చెప్పాం. నువ్వు కాబట్టి తట్టుకుంటున్నావు, కానీ నేనైతే. సో కానీ మనం ఏమి వెతకాలి చెప్పండి? సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాలి. రోమాపత్రికలో ఏముంటుందంటే, సాధ్యమైనంత వరకు, శక్యమైనంత వరకు అందరితో
సమాధానముగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తాం. హల్లెలూయా. చూడండి ఇంకా, కాబట్టి ఈ విధంగా భయభక్తులు కలిగి నీవు జీవిస్తే నీకేముంటుంది? జ్ఞానం ఉంటుంది. అప్పుడు దేవుడు నీకు సమయస్ఫూర్తినిస్తాడు. దేవుని జ్ఞానముతో నీవు శత్రువుల చేతిలో నుంచి తప్పించుకోవచ్చు. హల్లెలూయా. శత్రువుల దగ్గరికి పోయి నీవే ఆహారం కావాల్సింది శత్రువులకి. కానీ 23వ కీర్తనలో ఏమంటాడు? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావంట. సో దావీదు ఆ విధంగా శత్రువుల దగ్గర నుంచి తప్పించుకున్నాడు. ఎందుకు? దేవుడిచ్చిన జ్ఞానం. చాలామంది మనం ఏమనుకుంటామంటే, శత్రువు వాడు నాశనం అయితే మనకు చాలనుకుంటాం. దేవా వాడిని తీసివేయి, వాడిని కొట్టేయి, వాడు జనసంఖ్యలో ఉండకుండా వాడి పేరు తుడిచివేయబడునుగా కానీ ప్రార్థన చేస్తా. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం చేస్తావు కదా. నువ్వు నాటుకోడి కోసుకొని మంచిగా ఉల్లిగడ్డలా లేపుకొని మంచిగా ఉప్పు కారం వేసుకొని శత్రువు ముందు తినాలని దేవుడు కోరుకుంటుండు. హల్లెలూయా. ఒక్క గదిలోనే నువ్వు తిని ఇట్టే అదంతా కిక్కుండదు. నాటుకోడి కోసుకొని మంచిగా బోటి ఫ్రై అవన్నీ చేసుకొని ఎక్కడ తినాలంట నువ్వు? అది దేవుడు అంటున్నాడు. అది నేను నువ్వేమంటున్నావు? దేవా వాడిని తీసేయి, దాన్ని తీసేయి, వాడి కళ్ళు తీసేయి, వాడిని తీసేయండి. దేవుడు ఏమంటున్నాడు? అది కాదురా, వాడి ముందు నువ్వేం చేయాలా? రుచిగా రుచిగా. అందుకే కీర్తనకారుడు నా శత్రువు ఎదుట నీవు నాకు ఏం చేశాడట? భోజనం సిద్ధ. సో ఇట్లా నీవు కావాలంటే నీకేం కావాలా? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే నీకు ఏముండాలా? భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి. సో మరలా ఆరాధన వైపు వెళ్తున్నారు. చూడండి 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయటకే యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈ సత్యం పదే పదే రుజువు చేయబడ్డదండి. ఆయన నీతిమంతులను విడిచే దేవుడు అండి. ఆయన దృష్టి ఎప్పుడూ నీతిమంతుల మీద. బైబిల్ గ్రంథంలో మనం పదే పదే చూస్తాం. ఆయన ప్రార్థన వినకుండా ఎప్పుడైనా చెవులు మూసుకున్నాడా? చెప్పాలా? ఎప్పుడైనా మూసుకున్నాడా? ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన వింటాడు. ఈరోజు నువ్వు ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, ఆయన నీకు తన వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యము ద్వారా నీకు జ్ఞానం ఇచ్చే, ఆ యొక్క చదువుకోవటానికి, ధ్యానించడానికి, వాక్యం వినటానికి నీకు కావలసిన వసతులన్నీ ఆయన ఇచ్చాడు. నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. నీ మీద ఆయన దృష్టి ఉంచుతున్నాడు. కాబట్టి నీవు ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని నీవు ఈ రోజున ఈ మాటలతో ఆరాధించు. దేవా, జనవరి నెలంతా నా ప్రార్థన ఆలకించా. హల్లెలూయా. కొత్త సంవత్సరం అనుకున్నాము, 2వ నెల 4వ తారీఖు వచ్చాము. అప్పుడే ఈ 2వ నెల ఇట్లా చూస్తే ఇట్లా అయిపోతుంది. ఎందుకు? దీంట్లో ఉన్నాయో తక్కువ రోజులు. ఈ సంవత్సరం ఒక రోజు ఎక్కువ వచ్చింది కదా. 29 రోజులు ఉన్నాయి. లీప్ సంవత్సరం కాబట్టి కదా. లీప్ సంవత్సరం అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరగటానికి 365 రోజుల పావు అవుతుందట. ఎన్ని రోజులు చెప్పండి? 365 రోజులు ప్లస్ ఒక పావు అంటే 6 గంటలు ఎక్స్ట్రా. సో ఈ పావును ఎట్లా చేయాలో వాళ్ళకి అర్థం కాక 4 సంవత్సరాలకి ఏం చేశారు? వాళ్ళు ఒక రోజు కలిపారు. సో తద్వారా అది సెట్ అవుతుంది అనమాట. సో దాన్నే లీప్ ఇయర్ అంటారు. అంటే జంప్ చేస్తారనమాట, నెక్స్ట్ సైకిల్లోకి జంప్ అవుతుంది. కాబట్టి దేవుడు, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఫిబ్రవరి నెల కూడా ఇట్లా అయిపోతుంది. ఇంకా ఫిబ్రవరి నెల అయిపోయిందంటే ఇంకా కొత్త సంవత్సరం అని ఎవరు అన్నారు. కొత్తది ఏమవుతుంది? పాతది అయిపోతుంది. అప్పటికే మన బట్టలన్నీ, కొత్త బట్టలన్నీ కూడా పాత అవుతాయి. కాబట్టి నువ్వు ఈ రోజున దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఉంచడం మాత్రమే కాకుండా నీ ప్రార్థన ఆలకించాడు. నీవు జనవరి నెలలో ఏమేమి ప్రార్థన చేసుకున్నావు, ఆ ప్రార్థనలన్నీ ఆయన ఆలకించాడు కదా. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమట ఆయన కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నదట. హల్లెలూయా.
సంఘము ఆ విధంగా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ సంఘ ప్రార్థన విని పేతురును ఏం చేశాడు? చెరసాల్లో నుంచి విడిపించాడు. సో ఆయన ప్రార్థన వినే దేవుడా కాదండి? సంఘము ప్రార్థించినప్పుడు దేవుడు వినే దేవుడు. మనం ముందుకు వెళ్దాం. 16వ వచనం, దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది అంటున్నాడు. దానియేలు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేశాడని దానియేలుని సింహపు బోనులో వేస్తా, కానీ సింహాలు దానియేలుని ఏం చేయవు. సో దానియేలు ప్రార్థించినప్పుడు ఏమైంది? సింహాల నోళ్ళు మూసివేయబడ్డాయి. తెల్లారి రాజుగారు వస్తారు. రాజుగారు వచ్చి, దానియేలు నువ్వు బతికే ఉన్నవా అంటాడు. నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను బతికించాడు అన్నప్పుడు వెంటనే లోపల నుంచి ఒక చీకట్లో నుంచి ఒక వాయిస్ వస్తుంది, రాజు చిరంజీవి అగునుగాక. అప్పుడు రాజుగారికి ఎక్కడలేని సంతోషం. ఎందుకు? దానియేలు నిరపరాధి, నిర్దోషి. కొంతమంది కుట్ర చేసి ఆయన చంపివేయాలని సింహాల బోన్లో వేశారు, కానీ దానియేలు ప్రార్థన దేవుని దగ్గరికి పోయింది. దేవుడు దానియేలును బ్రతికించాడు. లాస్ట్కి ఆ రాజు దానియేలుని బయటకు తీసి ఎవరిని లోపలేస్తాడు? ఎవరైతే దానియేలుని ఇరికించారో వాళ్ళని లోపలేస్తాడు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి, 16వ వచనము, దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుంచి కొట్టివేయటకే యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపిస్తారు. హల్లెలూయా. పేతురుని దేవుడు విడిపించాడా లేదా? దానియేలుని విడిపించాడా లేదా? కానీ దేవునికి విరోధముగా ఉన్న వారికి ఆయన ఏం చేస్తారట? వారిని భూమి మీద నుంచి కొట్టివేస్తారు. 18వ వచనం చూడండి, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అంటున్నాడు. హల్లెలూయా. నీవు తగ్గించుకొని నీవు విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఎప్పుడు నిన్ను త్రోసివేయడు. ఉంటున్నారండి? నీవెప్పుడైనా దేవుని దగ్గరికి నిన్ను నీవు తగ్గించుకొని వస్తే ధన్యతల్లో మొదటి ధన్యత ఏంటిది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కొన్నిసార్లు కష్టాల వల్ల, శ్రమల వల్ల మనము విరిగి నలిగి ఉంటాం, కానీ దేవుడు ఏమంటున్నాడు? వారినందరినీ ఆయన రక్షిస్తాడు. 19వ వచనం చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములో వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోడు. సో మరలా 16వ వచనంలో ఉన్న సత్యం 21లో, చెడుతనము భక్తిహీనులను సంహరించు, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుతారు. దానియేలుని ఎవరైతే ద్వేషించారో అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, సింహాలట ఆ యొక్క సింహపు గుహ, ఆ బావిలోకి వాళ్ళు కింద పడకముందే, వాళ్ళు నేలకు చేరుకోకముందే సింహాలు జంపు చేసి వాళ్ళని పట్టుకొని తినివేశాడు. కానీ దానియేలు సింహాల మధ్యలో ఉన్నా కానీ ఆయన సింహాల నోళ్ళని ఏం చేసిండు? మూసివేశాడు కదా. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. కాబట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నిన్ను శ్రమలో నుంచి విడిపించాడు, నిన్ను ఆపదలో నుంచి విడిపించాడు. 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. ఇది కొంచెం వినటానికి విడ్డూరంగా ఉంటుంది. ఎందుకంటే నీతిమంతుడికి ఆపదలు రావటం ఏంటి? ఎందుకు? మనం ఏమనుకుంటామంటే దుష్టుడికి ఆపదలు అనుకుంటాం, దుర్మార్గుడికి కష్టాలు రావాలనుకుంటాం, అవునా కదా? కానీ బైబిల్ ఏమంటుంది? ఎవరికట ఆపదలు? ఎవరికి? ఇది బైబిల్ చెప్పేసి. కొంతమంది కొన్ని సంఘాల్లో అయితే ఎప్పుడు ప్రాస్పెరిటీ మీదనే చెప్తారు. నువ్వు చర్చికి వస్తే నీకు కలిసి వస్తుంది, అది ఇది, నీకు కష్టాలు రావు, అనారోగ్యం రాదు, అప్పులు రావు, ఏమి రాదు, నీకెప్పుడు ఐశ్వర్యం ఐశ్వర్యం. దాన్ని ఐశ్వర్య సువార్త అంటారు, ప్రాస్పెరిటీ గాస్పల్.
వాళ్ళు అసలు హతసాక్షులము కావాలా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అట్లాంటి వచ్చినాలు వాళ్ళకి కనపడం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం ఆ వచనం వాళ్ళకి కనపడదు. వాళ్ళు ఎప్పుడేంటి, నువ్వు యేసయ్యను నమ్ముకో నీకు ఐశ్వర్యం, నువ్వు యేసయ్యను నమ్ముకో నీకు కలిసి వస్తుంది కదా. కానీ బైబుల్ ఏమని చెప్తా ఉంది, నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయట. అవునా కాదండి? నీవు సత్యం కోసం నిలవబడ్డప్పుడు నిన్ను జనాలు మెచ్చుకోరు కదా. అందరు కాపీ కొడుతున్నారు, నువ్వు కాపీ కొట్టకపోతే జనాలు నిన్ను వెర్రివాడిలాగా చూస్తారు. అందరు లంచం ఇస్తున్నారు, నువ్వు లంచం ఇవ్వకపోతే నిన్ను పిచ్చోడిలాగా చూస్తారు. అందరూ పార్టీ చేసుకుంటా మందు కొడుతున్నారు, నువ్వు తాగకపోతే నిన్ను పిచ్చోడిలాగా చూస్తారు. సో ఏమంటుంది దేవుని వాక్యం, నీతిమంతునికి కలుగు ఆపదలట అనేకములు. సో దేవుడు వాళ్ళని వదిలిపెడతాడా ఆపదలల్లా? అక్కడ ఏమని రాయబడి, వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపిస్తాడు. 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడు, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. 22 చూస్తే, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఇదే ప్రవచనము యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసయ్యకు ఆపాదించబడ్డది కదా. ఆయన శిలువ మీద ఆ తెల్లారితే విశ్రాంతి దినము కాబట్టి, యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు విశ్రాంతి దినమున శవాలు శిలువ మీద ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి, ఆ విధంగా యేసు ప్రభు వారు శిలువలో మధ్యలో ఉన్నారు. అటు ప్రక్కన ఒక దొంగ, ఇటు ప్రక్కన ఒక దొంగ శిలువ వేయబడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక పెద్ద సుత్తి తీసుకొని వచ్చి ఆ యొక్క దొంగల మోకాళ్ళు విరగొట్టారు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, యేసు ప్రభు మోకాళ్ళు కూడా విరగొడదాము, కానీ విరగొట్టే వాళ్ళు ఏమయ్యారు, వెంటనే ఆగిపోయారు. ఎందుకంటే త్వరగా వెంటనే యేసు ప్రభు వారు చనిపోయాడని వాళ్ళకి అర్థమైంది. నిజానికి శిలువ మీదట మనుషులు 2-3 రోజులు ఉంటారట, కానీ మోకాళ్ళు విరగొడితే వెంటనే 1 గంటలో చనిపోతారట. ఎందుకంటే అదొక ఏమంటారు, అదొక సైన్స్. మోకాలు కొడితే ఏదో బ్లడ్ ఏదో అట్లా పైకి కిందికి పోకుండా మొత్తానికి ఏదో, లేకపోతే నొప్పితోట, అదొక సైన్స్ అనమాట. ఆ రోజుల్లో వెంటనే చచ్చిపోవాలంటే శిలువ మీద ఉండాలని ఏం చేసేవాళ్ళు, కానీ యేసయ్య దగ్గరకు వచ్చినాక ఈ ప్రవచనం నెరవేరాలని చూస్తారా. యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుంచి నేను చదువుతున్నాను, త్వరగా వినండి. ఆ దినము సిద్ధపరచు దినము అంటే దేనికి సిద్ధపరచాలి? విశ్రాంతి దినానికి సిద్ధపరచాలి. అందరు నాకెళ్ళి చూడండి ఒకసారి, వాక్యాన్ని చదవకముందు. మనకి విశ్రాంతి దినం ఏది? ఆదివారం. సో మనకి సిద్ధపరిచే దినం ఏంటి చెప్పండి? ఒక రోజు ముందే, రోజు శనివారం. శనివారం ఎంతమంది ఆదివారానికి సిద్ధపడుతున్నారు? నువ్వు సమయానికి మందిరానికి వెళ్ళాలని నీవు ఆత్మీయంగా సిద్ధపడాలా, నీ పనులను కూడా నువ్వు ముందే సిద్ధపరచుకొని ఉంచుకో. బట్టలు ఇస్త్రీ చేసుకుని ఉంటే ముందు రోజే చేసుకో. వింటున్నారా? అన్నీ రెడీగా పెట్టుకో. సో 31 వచనం రండి. ఆ దినము సిద్ధపరచు దినము, ఎందుకంటే మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడుగుతున్నారు. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఇదే అన్నమాట. సబ్బాతు రోజు, విశ్రాంతి రోజు శవాలు మాకు కనపడద్దు కాబట్టి ఏం చేయాలా? మోకాళ్ళు విరగ్గొట్టేస్తే వాళ్ళు చచ్చిపోతారు, శవాలు తీసేయచ్చని వాళ్ళు పిలాతుని పర్మిషన్ అడిగారు. పిలాతు ఓకే అన్నాడు. 32 కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువబడిన మొదటి వాని కాళ్ళను, రెండో వాని కాళ్ళను విరగొట్టారు. 33 వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళను విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే యోహాను నేను చూసిన రాబాయ్, నేనే ఈ పుస్తకం రాస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని దేవుడికి తెలుసు అంటున్నాడు. సో యోహాను కల్లారా ఇది చూశాడు. ఏంటది? నెంబర్ 1 ఏంటంటే కాళ్ళు ఇరగొట్టలే యేసయ్యకి.
నెంబర్ 2 ఏంటంటే పక్కలో పొడిచారు. సో యోహాను తర్వాత ఏమంటున్నాడంటే 2 ప్రవచనాలు నెరవేరటానికి ఇది జరిగింది అంటున్నాడు. హల్లెలూయా. 36వ వచనం చూడండి. అతని ఎముకలలో ఒక్కటైనను విరవబడదు అని లేఖనము నెరవేరునట్లు ఇది జరిగేది. ఇది మనం 34వ కీర్తనలో చదువుకుంటాం. హల్లెలూయా. సో 34వ కీర్తనలో ఏమని రాయబడ్డది? ఆయన ఎముకలలో ఒక్కటైనను విరవబడు. సో అది జరగటానికి. రెండవది జకర్యా గ్రంథములో ఉంటుంది. జకర్యా గ్రంథములో మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి యొక్క లేఖనము చెప్పుచుంది. చూసారా, యోహాను యేసయ్యకు దగ్గరగా ఉండటం వలన ఆ జరిగిన సంఘటనలు యోహాను గారు చూసినప్పుడు 2 ప్రవచనాల నెరవేర్పును చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవు యేసయ్యకు దగ్గరగా ఉండాలి. ప్రభు సన్నిధికి నువ్వు దగ్గరగా ఉండాలి. ప్రభు సన్నిధికి సమయానికి రావాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభువారు నీ కోసము శిలువపై మరణించాడు. ఆయన నీ కోసం ప్రవచనాలు నెరవేర్చాడు కదా. 20వ వచనం 34వ కీర్తన 20. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోతూ. 22 చూడండి. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించు, ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడు. ఈరోజు నీ ప్రాణము, నీ ఆత్మ పాపము నుంచి విమోచించబడ్డది. ఎందుకంటే యేసయ్య నీ కోసము తన రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. ఆయన నిన్ను అపరాధిగా ఎంచట్లేదు, ఆయన నిన్ను నీతిమంతుడిగా ఎంచుతున్నాడు. ఎందుకు అంటే నీ కోసము నీ పాపాలను, నీ అపరాధాలను ఆయన తనపై వేసుకున్నాడు. పాపమెరుగని ఆయన మన కోసం పాపంగా మార్చబడ్డాడు. నీతిమంతుడా అయిన ఆయన పాపిగా మార్చబడ్డాడు. కాబట్టి వింటున్నారా, నీవు ఏమంటున్నాడు ఇప్పుడు? అపరాధిగా ఎంచబడటం లేదట. హల్లెలూయా. నీవు అపరాధివి, నువ్వు పాపివి, నువ్వు దోషివి. కానీ నీవు నిలవబడ్డప్పుడు, యేసు ప్రభు నిన్ను చూసినప్పుడు నిన్ను అపరాధిగా ఆయన ఎంచట్లే. ఎందుకు? నీ మీద యేసయ్య రక్తం ఉన్నది. యేసయ్య రక్తంలో నీ అపరాధాలు కడగబడితే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. కాబట్టి ఈ రోజున మనము ప్రభువుని ఆరాధించాలి, యేసయ్యను ఆరాధించాలి. నేను చాలా విషయాలు చెప్పాను. ఆయన ఆపదలో నుంచి తప్పించే దేవుడు, ఆయన జ్ఞానం ఇచ్చిన దేవుడు, ఆయన భయభక్తులను నేర్పే దేవుడు, ఆయన తన వాక్యాన్ని మనకిచ్చిన దేవుడు, ఆయన ప్రార్థనలన్నీ వినే దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆయన నీ కోసం శిలువ పైన మరణించాడు. హల్లెలూయా. ఆయన నీ కోసము తన రక్తాన్ని కార్చాడు. ఆయన నీ కోసము కలవరి శిలువ పైన కూడా ప్రవచనాలు నెరవేర్చాడు. కాబట్టి అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఆయన నీ కోసం ప్రక్కలో పొడవబడ్డాడు. ఆయన గాయాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధించే సమయం ఇది. దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం.